హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. అందరికీ తెలిసే రెసిపీయే మ్యాగీ. సో 2 minutesలో చేసే మ్యాగీని నేను ఇప్పుడు 5 minutesలో చేద్దాం అనుకుంటున్నా. నేను ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూసి చేస్తున్నా. ఎలా వస్తుందో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే బోన్లెస్ పీసెస్ తీసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి. సో మరీ చిన్న పీసెస్ అయితే బాగోవు. సో దాంట్లో మనం మ్యారినేట్ చేసుకుందాం. సాల్ట్, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, కొరియండర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. సో ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. మ్యారినేషన్కి ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మసాలా అనేది పడుతుంది. సో బాగా కలుపుకుందాం. సో అయిపోయింది, చూసారా? మీకు కొంచెం కలర్ కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోండి. సో ఆయిల్ హీట్ అయిన దాంట్లో నేను గార్లిక్ వేసా, దాంట్లో చికెన్ ఫ్రై చేస్తున్నా. సో ఆయిల్లో కొంచెంసేపు చికెన్ అలా ఫ్రై చేద్దాం. 5 minutes తర్వాత చికెన్ ఇలా ఫ్రై అయింది. సో ఒకసారి అప్పుడు టేస్ట్ చూడండి. చికెన్ ఉడికిపోయిందంటే పర్లేదు, లేదా అంటే ఇంకొంచెం ఫ్రై చేయండి. నాకైతే చికెన్ ఉడికిపోయింది. సో నేను వేరే ప్లేట్లో తీసుకుంటున్నా. సేమ్ అదే ప్యాన్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి, ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే కొంచెం మనం బ్లాక్ పెప్పర్, కారం, సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లోనే మనం ఎగ్ని యాడ్ చేసుకుందాం. నేనైతే ముందే కలిపేసా, నా సంగతి తెలుసు కదా. మీరైతే కొంచెంసేపు ఆగి బ్రేక్ చేయకుండా తర్వాత కలపండి, అప్పుడే పెద్ద పీసెస్గా వస్తాయి. మ్యాగీలో పెద్ద పీసెసే బాగుంటాయి కదా. సో నేను ఫస్టే కలిపడం వల్ల చిన్న చిన్న పీసెస్ అయిపోయాయి. మీరు కొంచెంసేపు వెయిట్ చేసి అప్పుడు బ్రేక్ చేయండి, అప్పుడు పెద్ద పీసెస్ అవుతాయి. సో తర్వాత గరం మసాలా యాడ్ చేస్తున్నాం. మీ దగ్గర మ్యాగీ మసాలా ఉంటే యాడ్ చేయండి. లాస్ట్లో కొత్తిమీర. ఇంకా ఇది అయిపోయిన తర్వాత వాటర్ కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో కారం, పసుపు, బ్లాక్ పెప్పర్, మ్యాగీ మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వెజ్లో కూడా మీరు ట్రై చేయవచ్చు. సో బాగా మ్యాగీ మసాలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వండి. ఆ మిక్చర్ అంతా దాంట్లో బాయిల్ అయ్యి ఆ మసాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరిగిన తర్వాత మనం మ్యాగీని వేసేద్దాం. ఇలా నేను చూపించిన చిన్న చిన్న పీసెస్గా చేస్తే మ్యాగీ అనేది చిన్న అలా వస్తుంది. మీకు పెద్దగా కావాలంటే అలా బ్రేక్ చేయకుండా నేను వేసేయండి. సో నాకు అంతగా నచ్చు, సో అందుకే నేను అలా చిన్న చిన్నగా బ్రేక్ చేస్తున్నా. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నా. మన ఫ్యామిలీలో ఎప్పుడూ అలవాటే కదా, మిగిలింది కూడా పారేయకుండా ఇంకా అలా మిగిలిన ముక్కలు కూడా వేసేసా. ఇంకా బాగా మిక్స్ చేసుకుంటున్నా. అది బాయిల్ అవ్వాలి కదా మ్యాగీ అనేది. సో 5 minutes తర్వాత మ్యాగీ అనేది ఇలా బాయిల్ అవుతుంది. వాటర్ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 ప్యాకెట్స్కి 500 ml సరిపోద్ది. అదే తక్కువ కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి, మీకు సూపీగా కావాలనుకుంటే. నాకైతే మరీ సూపీగా నచ్చదు, అందుకే నేను తక్కువ తీసుకున్నా. మ్యాగీ అంతా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా ఎగ్, చికెన్ వేసుకోవడమే, వేసి బాగా కలిపేయడమే. చూసారా, ఎగ్ చికెన్ ఎక్కువ ఉంది కదా మ్యాగీ కన్నా. బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇలా ఉంది. నేను వాటర్ అంతా ఎవాపరేట్ చేసేసా. మీకు సూపీగా కావాలంటే కొంచెం వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. నాకు ఇంకా వాటరీగా అనిపిస్తుంటే ఇంకొంచెం నేను ఫ్రై చేస్తున్నా. చూసారా, కింద కూడా పడేస్తున్నా. అలా ఉంటుంది మన వంటలతో. సో ఇంకా నేను లాస్ట్లో ఫైనల్ టచ్గా కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్ కూడా వేసా. ఆనియన్ అసలు మెయిన్ ఇంగ్రీడియంట్. ఆనియన్లో టేస్ట్ వేరేలా ఉంటుంది లాస్ట్లో వేస్తే. మన 5 minutes మ్యాగీ రెడీ అయిపోయిందని. 2 minutesలో చేసేది కొంచెం టైం తీసుకొని 5 minutesలో చేసా. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేను బాగా మిక్స్ చేస్తున్నా, చికెన్ ఎగ్ బాగా కలిసేలాగా. ఇంకా నేను సర్వ్ చేసుకున్నా. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేస్తే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.